ఈ జీవితములో గమ్యంబు ఏదో ఒక్కసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పించవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పించవా. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులో. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులో. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులో. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులో. ఈ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయం అర్పించవా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? మరి గడిచిన ఎపిసోడ్లో మరి చాలా ఇబ్బంది పడుతూ వచ్చాను అమౌంట్ విషయంలో. కానీ దేవుడు కృప చూపించి మరి ఈరోజు అమెరికా నుండి మరి దీపిక గారు మరి తను ఈ కార్యక్రమానికి మరి నిన్నటి కార్యక్రమానికి తను స్పాన్సర్ చేశారు. మరి దేవుడు మరి ఆమెను దీవించి ఆశీర్వదించునుగాక, మరి కుటుంబంను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? మరి మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ క్షేమాభివృద్ధి కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి గడిచిన దినం చాలామంది ఫోన్లు చేశారు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఒకనే బిజీగా ఉన్నా సరే పాస్టమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు, మీ ఊరు, మీ జిల్లా మాకు తెలియపరచండి. మరి మీకోసం మేము ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, మీ ప్రార్థన అవసరాలు, ప్రార్థన భారములు మాకు తెలియపరచడంలో మీరు ఆలోచించకుండా ఇక్కడ పైన కనిపిస్తున్న మా నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి. మరి నేను మీతో మాట్లాడతాను. అలాగే ఈ భారమైన సేవ కొరకు మరి రేపటి దినం మరి కార్యక్రమం రావాలంటే మీలో ఎవరైనా ఒకరు ముందుకు రండి దయచేసి. మీలో చాలామంది సహకరిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతోమంది నన్ను మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ దైవజనునిగా నన్ను భావిస్తూ ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు. మీ మాటలను బట్టి, మీ ప్రేమను బట్టి నిజంగా నేను ఏమి ఇచ్చినానో ఆ దేవుని నేను రుణం తీర్చుకోలేను. ఇంతమంది ఆత్మీయమైన కుటుంబాన్ని నేను సంపాదించుకుంటున్నాను అస్సలు అనుకోలేదండి. కానీ ఈరోజు ఇంతమంది నేను సంపాదించుకొని ఇన్ని వేల లక్షల మంది కొరకు మరి నేను ప్రార్థన చేయగలుగుతున్నానంటే, మీకు వాక్యాలు అందించగలుగుతున్నానంటే ఇది నిజంగా నా శక్తి కాదు, నా బలము కాదు, నా చేత కాదండి. ఇది కేవలం దేవుని వల్లనే జరుగుతూ ఉంది. దేవుని కృపను బట్టి మీతో నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను. హల్లెలూయా. అమ్మా నాన్న అందరూ బాగున్నారు కదా? అయ్యా అందరూ బాగున్నారు కదా? మరి ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఈ టీవీ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు అవకాశం కల్పించినందుకు మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని మాటలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రభువా నీ కొందనాలు, స్తోత్రాలు. ఇదిగే సమయంలో నిలబడి నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. నేను నీ చేతుల సంఖ్యలను
తీసి నిన్ను విడిపించుచున్నాను. ఈరోజు మన అంశము విడుదల. హల్లెలూయా. ఈరోజు మన అంశము విడుదల. ఈరోజున చాలామంది విడుదల పొందుకోబోతున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజున ఈ కార్యక్రమం ఎందరైతే చూస్తూ ఉన్నారో దేవుడు మరి మీ సంఖ్యలను తెంపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మీ సంఖ్యల నుండి మీకు విడుదల కలగజేయబోతా ఉన్నాడు. ఈ రోజున ఆయన నిన్ను సంఖ్యల నుండి విడిపించాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. లోతైన వర్తమానం క్లుప్తంగా చెప్తున్నాను, వినండి. దేవుని ఆత్మ కలిగి మనం జీవించాలి. ఈ రోజున సంఖ్యలు కలిగి ఉన్నవారు, బంధకాలు కలిగి ఉన్నవారు, అయ్యా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతో. ఆయన ఆత్మను కలిగి మీరు జీవించాలి. పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకొని ఈ లోకంలో జీవించాలి. మీరు విడుదల పొందాలని ఆశపడుతూ ఉన్నారు. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, బ్రదర్ మాకు విడుదల కలుగుతుందా? మేము ఈ శ్రమల నుంచి విడుదల మాకు వస్తుందా? మేము విడుదల పొందుకొని జయము పొందుకుంటామా? మాకున్నటువంటి సంఖ్యల నుంచి మేము విడుదల పొందుకుంటామా? బంధకాల నుంచి విడుదల పొందుకుంటామా? దయ్యాల నుంచి విడుదల పొందుకుంటామా? చేతబడిన బంధకాల నుంచి మేము విడుదల పొందుకుంటామా? అపవాది శక్తులను అనే బంధకాల నుండి మేము విడుదల పొందుకుంటామా అని ఈరోజు చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఇదో నేను చెప్తున్నాను చూడండి. ఈరోజు నుంచి మీకు సంఖ్యలు వేసేది ఎవరండి? సైతానుగాడు. దేవుని బిడ్డలకు సంఖ్యలు వేసేటువంటి పని ఎవరిదంటే అది కేవలము సైతానుగాడిదే. సైతానుగాడు నీకు సంఖ్యలు వేసేస్తాడు. నువ్వు ఎక్కడికి కదిలించబడకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, దేవుని కార్యాలు తలపెట్టకుండా, మందిరానికి వెళ్ళకుండా, నీ నోట్లో పాట రాకుండా, నిన్ను వాడు పాపమనే సంఖ్యలతో వాడు నిన్ను బిగించేస్తాడు, ఉచ్చు వేసేస్తాడు వాడు నీకు. జాగ్రత్త. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబం సంఖ్యలతో కట్టబడి ఉందేమో, నీ బిడ్డ సంఖ్యలతో కట్టబడి ఉన్నాడేమో, ఫోన్ అడిక్ట్ అయి ఉన్నాడేమో, బ్లూ ఫిలిమ్స్కి అడిక్ట్ అయి ఉన్నాడేమో, పోర్నోగ్రఫీకి, మాస్టర్బేషన్కి అలవాటు అయి ఉన్నాడేమో. ఏ సంఖ్యల్లో అయితే సైతానుగాడు వేశాడో, నీ భర్త త్రాగుబోతనానికి, లేదంటే తిరుగుబోతనానికి, వ్యభిచారానికి, జూదానికి, మట్కాకు, లేదంటే రాజ్యాలు, లేదంటే ఇంకేదేదో లోక సంబంధించినవన్నీ సంఖ్యలతో నీ భర్త బంధించబడ్డాడేమో. ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నామములో ప్రతి సంఖ్యల నుండి నా దేవుడి సమయంలో విడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఐఎమ్ కమాండింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో ప్రతి సంఖ్యలు తెగిపోవునుగాక, విడుదల కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజున మీకు విడుదల సమీపించింది. రిజాయిస్ ఇన్ లార్డ్. యేసులో ఆనందించండి, యేసులో సంతోషించండి. మీ సంఖ్యలు తెంపింది యేసుక్రీస్తు ప్రభువే. విశ్వసించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ మీ మీద ప్రభావితం చేస్తూ ఉంది. దేవుని ఆత్మ ద్వారా ఇక మీదట మీరు జీవించాలి. ఇక్కడ ఎవరైతే ఇప్పుడు సంఖ్యలు తెంపబడ్డాయో, ఎవరి సంఖ్యలు అయితే ఇప్పుడు విడుదల మీరు పొందుకున్నారో, ఇదిగో మీకు చెప్తున్న మొదటి పని, దేవుని ఆత్మని మీరు ఎల్లవేళలా పొందుకొని ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి, ఎల్లప్పుడూ ఆయన ఘనపరచాలి. ఏ ఒక్కరవ మీరు పొరపాటు చేసినా మళ్ళీ సైతానుగాడు వస్తాడు. ఏం చేస్తాడు? మళ్ళీ సంఖ్యలు వేసేస్తాడు. మళ్ళీ అదే పాపము, అదే శాపములోనికి, అదే బాధలోకి మళ్ళీ మిమ్మల్ని నెట్టేస్తాడు వాడు. కాబట్టి ఎవరికైతే ఇప్పుడు విడుదల దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడో అత్యాసక్తితో మీరు ప్రార్థన చేయాలి. అత్యాసక్తితో దేవుని మహింపరచాలి. అత్యాసక్తితో ప్రభువుని మీరు కీర్తించాలి, కొనియాడాలి. ప్రతి సమయంలో, ప్రతి చోట. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈరోజు విడుదల పొందారో, ఒకప్పుడు నేను కూడా పాపినే, సంఖ్యల చేత మరి కట్టబడి ఉన్నటువంటి వ్యక్తినే, నా చేతులను విడిపింపజేశాడు నా దేవుడు, నా పాపపు సంఖ్యల నుండి నా దేవుడు నాకు విడుదలనిచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను అత్యాసక్తితో నేను ప్రార్థన చేస్తున్నాను, అత్యాసక్తితో నేను ప్రభువుని ఘనపరుస్తున్నాను, అత్యాసక్తితో నేను ప్రభువుని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆత్మను కలిగి నేను జీవిస్తున్నాను. కాబట్టి నాకు మళ్ళీ సంఖ్యలు వేయగలుగుతాడా సైతాను? నెవర్. వేయలేడు. అది జరగని పని. హల్లెలూయా. ఎవరైతే అత్యాసక్తితో కాకుండా, ఆత్మను కలిగి జీవించకుండా ఉంటారో, మళ్ళీ వారి జీవితంలో యథా ప్రజ తదా రాజ్యం.
మళ్ళీ ఎట్లయితే ఉన్నారో మళ్ళీ తిరిగి అట్లే బతుకుతారు, అట్లే చేస్తూ ఉంటారు. అదే జీవితం, అదే పాపపు సంఖ్యలతోనే బతుకుతారు. ఇదిగో ఈరోజు దేవుడు నిన్ను విడిపించాడు, విడిపించినట్టుగా నువ్వు ఉండు. తిరిగి మళ్ళీ లోకంలో కలిసిపోవద్దు. దేవుని ఎల్లవేళలా ఆరాధించు, ఎల్లవేళలా దేవుని గణపరచు, ఎల్లవేళలా ప్రభుని మహింపరచు, ఎల్లవేళలా ప్రభుని కీర్తించు. ఎందుకంటే నా దేవుడు నీకు విడుదల కలుగు చేశాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి బంధకాల నుండి నా దేవునికి విడుదల కలిగించాడు కదా, మర్చిపోయావా? పాపము నుండి నీకు విడుదల కలిగించాడు, మర్చిపోయావా? నీ భర్త స్థితిగతులను మార్చాడు, సంఖ్యల నుండి మరి విడుదల కలుగు చేశాడు, మర్చిపోయావా? నీ బిడలు ఒకప్పుడు త్రాగి తూగి చెడిపోతున్న బిడల్ని ఆ సంఖ్యలను దేవుడు విప్పి విడుదల కలిగించి ఈరోజు భక్తిపరులుగా మార్చాడు, మర్చిపోయావా? ఈరోజున దేవుని వారలారా, సంఖ్యలు తెంపబడ్డాయి నీ కోసమే. హల్లెలూయా. నీకు సంతోషం ఇవ్వాలని, ఆనందం ఇవ్వాలని, దేవునితో ఉండాలని, ఆయన రాజ్యంలో ఉండాలని, ఆయన నిత్యము ఆరాధించాలని, అత్యాసక్తితో దేవుని పని నువ్వు చేయాలని ఈరోజు నా దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నీకు విడుదల కలిగించాడు, నీకు పాపక్షమాపణ కలుగు చేశాడు, నీ జీవితాన్ని, నీ స్థితిగతులను నా దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ చేతులకున్న సంఖ్యలను యేసు తప్ప ఎవ్వరూ విడిపించలేరు. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు ఒక్కడే సుపీరియర్, సుప్రీం. ఆయనకి అధికారం ఉంది. నీకు విడుదల కావాలా? యేసు యొద్దకు. అది ఎంత ఘోరమైనదైనా సరే, నువ్వెంత ఘోర పాపివైనా సరే, నా దేవునికి విడుదల ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి గడిచిన శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఒక సిస్టర్ని పిలుచుకొని వచ్చారు. ఆ సిస్టర్కి దయ్యం పట్టింది. అయితే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, చివరి ప్రార్థన చేస్తూ ఉన్నాను, దయ్యం లేచి ఎగురుతూ ఉంది. మందిరం అంతా తిరుగుతూ ఉంటే నేను దిగి వెళ్ళాను, ఆమె దగ్గరికి తలమి చేయి పెట్టాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాకు సంఖ్యలు కనపడతా ఉన్నాయి. తల నుంచి అరికాల వరకు సైతాను సంఖ్యలు వేసేసింది ఆమెకి, రౌండ్ ఆఫ్. నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి, ప్రార్థన చేస్తూ ఉన్నాను. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది. ఆమె తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నేను ప్రకటించిన యేసు నామములో ప్రతి సంఖ్యలు తెగిపోవును గాక అంటే తల దగ్గర నుంచి అరికాల వరకు పట్ 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 అని మరి సంఖ్యలన్నీ విరిగిపోవడం నేను గమనించాను. హల్లెలూయా. ఆ సంఖ్యలన్నీ విడిపోయాయి, విడుదల బిడ కలిగింది. బిడ అలాగే కొద్దిసేపు పడిపోయింది, లేచింది, వాటర్ తాగింది. ఏమ్మా నేను ఎవరు ముట్టారు, ఎవరు తాకారు అనగానే నన్ను యేసుక్రీస్తు ప్రభు వారు తాకారు అనింది. హల్లెలూయా. కళ్యాణ్ బాబు తాకాడని చెప్పలేదామా? యేసుక్రీస్తు ప్రభు నన్ను తాకాడు, ఆయన నా సంఖ్యల నుండి నాకు విడుదల కలిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే త్రాగుబోతులు వస్తారు నా దగ్గరికి, వారి సంఖ్యలు కూడా దేవుడు తెంపేశాడు. ఈరోజు ఎంతోమంది కఠినాత్ములను పరిచర్య ద్వారా దేవుడు వారికి విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది ప్రభువుని వ్యతిరేకించినటువంటి వారిని ఈ రోజున మరి ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నారు. వారి జీవితాలను సంఖ్యల నుండి వారు విడుదల పొందుకుంటున్నారు. హల్లెలూయా. సత్యము మనను స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యం ఎక్కడుంటే అక్కడ విడుదల. ఈ వాక్యానికి అంత శక్తి ఉంది, ఈ వాక్యానికి అంత బలం ఉంది. ఈరోజు నీకు కూడా విడుదల కావాలా? అది ఏదైనా సరే, ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ద గాడ్ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ హిస్ పవర్ ఆన్ యూ. ఈ సమయంలో దేవుడు తన మహాశక్తిని నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఆయన ప్రభావం నీ మీద కుమ్మరించబోతా ఉన్నాడు. ఆయన ప్రసన్నత, ఆయన మహిమ, ఆయన తేజస్సు నీ మీద కుమ్మరించబోతున్నాడు. ఇక నుంచి నీవు సంఖ్యలతో ఉండడానికి వీలులేదు యేసు నామములో. హల్లెలూయా. ప్రతి సంఖ్యలు యేసు నామములో తెగిపోవునుగా. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దయాలు ఎగురుతున్నాయి, నాకు కనపడతా ఉన్నాయి. చేతబడితో బాధపడుతున్న వారు ఎగురుతూ ఉన్నారు, నాకు కనపడతా ఉన్నాయి. ఇదిగో మీకు సంపూర్ణ విడుదల కలుగునుగాక. మీ సంఖ్యలు యేసు నామములో విరిగిపోవునుగాక అని ప్రకటిస్తున్నాను. యేసు నామములో దేవుడు ఒక్కడే అది చేయగలడు. ఈరోజున ప్రభుని ఆరాధించండి విడుదల పొందిన వారు. మళ్ళీ భక్తి సల్లారిపోయేట్టుగా ఉండొద్దు. దయచేసి అల్ప విశ్వాసుల వలె ఉండొద్దు. ఏదో మేలు జరిగినాక కొద్ది రోజులు బాగా భక్తి చేసి తర్వాత మళ్ళీ పడిపోవద్దు లోకంలో. మీ ఊపిరి ఉన్నంతకాలం అత్యాసక్తితో ప్రభుని ఆరాధించండి.
అత్యాసక్తితో ప్రార్థన చేయండి, అత్యాసక్తితో మందిరాలకు వెళ్ళండి, అత్యాసక్తితో దేవుని మందిరంలో ఒక పరకపులనెత్తి ప్రభు పరిచర్లో పాలుభాగస్తులు అవ్వండి, అత్యాసక్తితో సువార్త దానము చేయండి, అత్యాసక్తితో సువార్త చేయండి, అత్యాసక్తితో నీ సాక్ష్యం 10 మందికి బోధించు, అత్యాసక్తితో నీ సంఖ్యలను దేవుడు ఎలాగ విడుదల కలిగించాడో అత్యాసక్తితో 10 మందికి బోధించు. అప్పుడు నా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ చేతి సంఖ్యలను ఎందుకు విప్పాడంటే నువ్వు 10 మందికి సాక్షిగా నిలబడాలి, 10 మందిని క్రీస్తు వైపు త్రిప్పాలి, క్రీస్తు రాజ్యము కొరకు ఆయన నీతి కొరకు నువ్వు కష్టపడాలి, ప్రయాసపడాలనేదే ముఖ్య ఉద్దేశం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు విడుదల పొందినటువంటి వాడవు నీవే. అమ్మా, నువ్వు విడుదల పొందావు కాబట్టి ఈ విడుదలను ఎల్లకాలం పెట్టుకో. మళ్ళీ సంఖ్యలు బిగించుకోవద్దు, సైతాన్ జోలికి వెళ్ళొద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు. అట్టి కృప నా దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగే సమయంలో ఇంతవరకు నీ మాటలు చెప్పే ధన్యత నాకు ఇచ్చినావు నాయన. అవును నాయన, ఇదిగో తండ్రి, నీవు చేతి సంఖ్యల నుండి విడుదల కలుగు చేసిన వాడవు నాయన. ఇదిగో తను ఎందరైతే మరి వారి సంఖ్యల నుండి విడుదల పొందుకున్నారో ఇక నుంచి వారిని అత్యాసక్తితో ఆరాధించేవారిగా, ప్రార్థించేవారిగా, నీ ఆత్మ కలిగి, నీ పరిశుద్ధత కలిగి, ప్రభా నీ శక్తి, నీ బలము కలిగి, ప్రభా మరి వారిని ఆరాధించినట్లుగా, ప్రార్థించినట్లుగా, మిగిలిన జీవితం అంతా నీ బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ, ప్రభా మళ్ళీ నీ చిత్తమైతే రేపు కలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ, అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈ కార్యక్రమాల ద్వారా మీరు బహుగా దీవించబడుతున్నారని మాకు తెలియపరుస్తున్నందుకు మీకు వందనాలు. మరి అదే రీతిగా మీకు ఏవైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన భారములు ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మరి మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మాట్లాడతాను, లేదా పాస్టమ్మ గారు మీతో మాట్లాడతారు. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరచండి. అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ పేరు, మీ ఊరు, మీ జిల్లాను మాకు తప్పక తెలియపరచండి. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని వారలారా. అలాగే ఈ పరిచర్య ఎంతో భారముగా జరుగుతూ ఉంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఈ భారభరితమైన పరిచర్య కొరకు మీ వంతు మీ కుటుంబం తరపున మీరు తప్పక సహకరించండి. మీరు ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎందుకంటే ఈ పరిచర్య శక్తికి మించి డబ్బులతో కూడినటువంటి పరిచర్య. మీరు చూడడం మాత్రమే కాక వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేయండి. దయచేసి ఈ నెంబర్ని టైప్ చేయండి, గంగమ్మ అని పేరు వస్తుంది. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత, అది 1000 అవని, 2000 అవని, 5000 అవని, 10,000 అవని, మీరు ఎంతో కొంత ప్రభు సన్నిధికి పంపించండి, పరిచర్య కొరకు పంపించండి. మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది, స్లాబ్ నిర్మాణం ఆగిపోయింది. స్లాబ్ కొరకు మీరు కడ్డీలకైనా, సిమెంట్కైనా, ఇటుకకైనా, కంకరకైనా, మరి ఏదో ఒక దానికి మీరు ముందుకొచ్చి ప్రభు పనికి మీరు పాలిభాగస్తులు అవ్వండి. మిమ్మల్ని ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉన్నాను, ప్రార్థన చేయండి. బలవంతమైతే ఏం లేదు, దేవుడు మీకు ప్రేరేపిస్తే మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఇది మీకు పక్కన చూపిస్తారు, మనకు ఒక ఆటో కావాలి సువార్తకు, కాబట్టి ఆటో కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు నాకు దర్శనం చూపించాడు, 2 వ్యక్తులను మాత్రమే దేవుడు వాడుకుంటా అని చెప్పాడు. ఈ ఆటో కొనించడంలో 2 వ్యక్తులను దేవుడు వాడుకోబోతున్నాడు. ఆ 2 వ్యక్తులు మీరేనేమో, కాబట్టి ముందుకు రండి. మనకు సువార్తకు ఒక వాహనం కావాలి, దయచేసి ముందుకు రండి. అలాగే మరి మనకి చర్చికి ఒక పెద్ద సౌండ్ సిస్టమ్ కావాలండి, కాబట్టి ప్రార్థన చేయండి, గొప్ప సౌండ్ సిస్టమ్ కావాలి. మరి మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. భారభరితంగా జరుగుతున్న టీవీ పరిచర్యకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మళ్ళీ రేపటి దినం కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా ఒకరు ముందుకొచ్చి ఎవరో ఇస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు, ఎవరో ఒకరు చేసి ఇంటర్లు అనుకోవద్దు. దయచేసి అమ్మ, ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఒక్కొక్కసారి 2000, 3000 తక్కువ వచ్చిన సమయాలు ఉన్నాయి. కొంతమందికి మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తూ ఉన్నాం, అయ్యా ఏమైనా చేస్తారా, సహకరిస్తారా అని. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎంతో భారంగా పరిచర్య జరుగుతూ ఉంది. ఎంతగానో మరి పాస్టమ్మ కూడా మన అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. నేను ఇక్కడ ప్రకటిస్తూ ఉంటాను, పాస్టమ్మ ప్రార్థన చేస్తూ ఉంటుంది ఇంటి దగ్గర. కాబట్టి సంఘంలో సహవాసంలో మరి మీ పేర్లెత్తి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ముందుకు వస్తారు కదా, సహకరిస్తారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అలాగే ఉదయము, సాయంత్రం 2 సమయాలలో మన ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి. టైం గుర్తుపెట్టుకోండి, టైం వీలైతే రాసుకోండి. సమయానికి మరి మీరు టీవీ ముందర కూర్చొని ప్రసంగాలు వినాలని మరి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి మీరు చూస్తున్నారో మాకు తెలియపరచండి దయచేసి. ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో, ఏ ఊరు నుంచి, ఏ దేశం నుంచి, ఏ రాష్ట్రం నుంచి చూస్తున్నారో దయచేసి మరి మాకు తెలియపరచాలని ప్రభు పేరిట మరి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. పోయిన నెల 3వ తేదీ మేము వచ్చాము. కానీ నా పేరు రమణయ్య, మాది నెల్లూరు జిల్లా.
మా తల్లిగారు ఎంతో కాలం నుంచి తల దిమ్మని తిరుగుతా, తల తిరిగిపోతా, చెవులు వినిపించుక ఎంతో బాధపడతా ఉండింది. ఎన్నో హాస్పిటల్ తిప్పాం, ఎంతోమంది ఇక్కడ ప్రార్థన చేయించాం, ఎక్కడా తగ్గలేదు. అయ్యగారు ప్రార్థన తైలాభిషేకం సౌరు ప్రార్థన చేయించుకొని పోయిన తర్వాత నెమ్మది అయిపోయింది. దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. బాగా జ్వరంతో నేను మంచమే పడుకుని ఉన్నాను. నాకు చిన్న బాబు అనమాట. బాబు అయితే అయ్యగారు టీవీ పెట్టినప్పుడు అయ్యగారు మాట్లాడుతున్నారు, అమ్మా నీకు ఎవరు లేరని, భర్త లేడని, నేను అనారోగ్యంతో పడున్నా, నన్ను ఎవరు చూస్తారని ఒక కన్నీరు కారుస్తున్నావు కదమ్మా, నీకు దేవుడు ఉన్నాడమ్మా, నిన్ను దేవుడే లేపుతాడు అని అయ్యగారు మాట్లాడుతుంటే నేను అలా మంచం మీద ఉండి ఇంట అసలు అందరూ అలాగే మాట్లాడతారులే అదొకలాంటి నిరాశతో నేను ఉన్నాను అనమాట. నేను అయ్యగారు ఇంక చూస్తుంటే ఇంక దేవుని స్వరూపం అయ్యగారి ముఖంలో అలా కనపడుతుంది. నాకు వెలుగు, సంతోషం వచ్చేసి ఇంకా ఎంతో కన్నీరు కార్చి ఏడ్చి నేను ఎలా అయినా అయ్యగారిని చూడాలి అని ఎంతో ఆశతో ఉండేదాన్ని. కానీ ఎక్కడ ఉండారో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు నాకు. కానీ సాక్ష్యం చెప్పడానికి నాకు ధైర్యం చాలక నేను చెప్పలేదు ఎప్పుడు కూడా. మరలా మా బాబుకి జ్వరంతో బాగా అదండి, బాగా 3 రోజులు జ్వరం, అన్నం తినట్లేదు అనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళేది, ఇంకా టాబ్లెట్లు వేసుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాను. బిడ్డకి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. నా బిడ్డకి కరోనా టెస్ట్ చేయించమని టీచర్ గారు వాళ్ళు చెప్పారు. బాబుకి ఆయాసంగా ఉండి ఊపిరి అందట్లేదు, తలపోటు, బాగా జ్వరంతో ఉన్నాడు. ఏడుస్తున్నాను, అయ్యా నన్ను నా బిడ్డని చూడయ్యా, మాకెవరు లేరు అని బాగా ఏడుస్తున్నాను అనమాట. ఏడుస్తుంటా సాక్ష్యం చెప్పుకుంటా. నేను ఎప్పుడైతే అన్నానో నా బాబుకి జ్వరం తగ్గిపోయి ప్లేట్లు కూడా నేను వేయలేదు, ఆరోగ్యంగా ఉన్నారు. మళ్ళీ సాక్ష్యం ఏంటంటే నా నోటంటే రక్తం పడుతుంది, బాగా నాలుకలో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. భయపడిపోయి చాలా నేను చనిపోతే నా బిడ్డను ఎవరు చూస్తారయ్యా, ఎవరు నా బిడ్డకున్నారు, నా బాబుని పలకరించేవాళ్ళు కూడా నాకు లేరు. ఎంతో ఏడ్చేదాన్ని. నేను అయ్యగారి దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది, అయ్యగారితో మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలలేదు. ఎప్పుడు నేను ప్రార్థన చేయించుకోలేదు అయ్యగారితో. దేవుడు నన్ను నా బిడ్డని బాగు చేసి భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పనే, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 4 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి,
దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 500, 1000, 2000, 5000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు. అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కల్వరి ప్రార్థనా పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగును. అనారోగ్యంతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? గర్భఫలము లేక బాధపడుతున్నారా? కోర్టు సమస్యల, అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా? కుటుంబ సమస్యల, నీ భర్త త్రాగుతున్నాడా? అయితే రండి, పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు. ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు. రండి, మనందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించుకున్నాం. రండి.